ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు పొట్టేల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నేను వీలున్నంత వరకు ఎక్కువ పర్సెంట్ ఈ చుట్టుపక్కల నల్గొండ జిల్లాలో రైతుల కానించి తీసుకొస్తానండి. హ్మ్. హ్మ్. రైతుల కానించి మనకు నచ్చినటువంటి పొట్టేలను, ఆరోగ్యంగా ఉన్నటువంటి పొట్టేలను తీసుకొచ్చి హ్మ్. మనం సాదటం జరుగుతుంది. హ్మ్. అది ఒరిజినల్‌గా మీట్ కూడా చాలా బావుంటది. మనం హ్మ్. కస్టమర్‌కి ఇవ్వాలనుకున్నదేంటంటే క్వాలిటీ ఉన్న మీట్ ఇవ్వాలనేది నా ఆలోచన. హ్మ్. హ్మ్. దాంతోటే ముందుకు పోదాం అనేది. హ్మ్. క్వాలిటీ ఉంటది. హ్మ్. ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేదుండదు. హ్మ్. మామూలుగా ఏదో రోగాలొచ్చినాయి గదా అని చెప్పి తక్కువ రేట్‌లో తీసుకురావడం. హ్మ్. ఇప్పుడు చెంగిచెర్ల పరిస్థితి అదేనండి. ఓకే. అక్కడ అన్ని రోగాలొచ్చినాయి అటువంటివే ఉంటాయి. మనం కావాలంటే లైవ్‌లో చూసుకోవచ్చు. ఒకసారి హ్మ్. పోతే మనకు కూడా అనుభవం వస్తది. సో, ఎట్టి ఏ పరిస్థితి విధంగా నమ్మొచ్చండి? మీకేదైనా స్టాంపేసి మీరేదైనా ప్రమోషన్ ఖచ్చితంగా. చేసారా? ఖచ్చితంగా ఉందండి మా దగ్గర. ఏమని? మాది విజిటింగ్ కార్డ్ ఉంది. మీరు చూసుకోవచ్చు ఓకే. ఒకసారి. యెస్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ సిఫ్ఫామ్ అని ఉంది. ప్యూరిటీ, క్వాలిటీ, ట్రస్ట్ అవర్ 3 వాట్స్ అంట. అది ఖచ్చితంగా కేజీ మనం కృతిక్ గౌడ్ అంట. అంటే ఈ ఫార్మ్ నేము కృతిక్ గౌడ్. మీరు చూసుకోవచ్చు. చాలా మంది విజిటింగ్ కార్డ్స్ మీద షిప్ ఫార్మ్ అని పెడతారు. పొటేళ్ళువి ఇమేజ్‌లేస్తారు. బట్ ఇంతగా ప్యూరిటీ, క్వాలిటీ, ట్రస్ట్ అని మాత్రం పెట్టరు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మెన్షన్ చేసున్నారు. సో, నమ్మొచ్చు. ఎందుకంటే మీరు విజిటింగ్ ఖచ్చితంగా అది వెళ్ళిన అది ఖచ్చితంగా పాటిస్తామండి. హ్మ్. ఇది మనం ఏదో కొట్టించినాం గదా! విజిటింగ్ కార్డ్ మీద ఉందనేదే గాదు. ఆ! ఆ! ఖచ్చితంగా అది పా పాటిస్తాం దాన్ని. ఓకే. మీరు హోల్‌సేల్‌గా ఏ విధంగా 100 సేల్ చేశారు. 100లో ఎక్కువగా సేల్ చేసినవేవి? ఎక్కువ సేల్ చేసింది మాది 25-30 వెయిట్ వచ్చేసి చేసినామండి. హ్మ్. ఎక్కువ పర్సెంట్. హ్మ్. ఇగ అంతకంటే ఎక్కువ గూడా అడిగిర్రు గానీ నాకు కొంచెం ఫస్ట్ టైమ్ గాబట్టి ఐడియా లేక 30, 35 లోపే బిలోనే తీసుకొచ్చినాము. హ్మ్. ఇక ముందు ఫ్యూచర్‌లో గూడా మనం పెంచుతాం. 45 కేజీల వరకు కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చాలా లాంగ్ నుంచొస్తారు మీ దగ్గరికి. అవునండి. కొంతమంది ఆంధ్ర వాళ్ళు కూడా వస్తారు. అలాగే తెలంగాణ నుంచి కూడా చాలా లాంగ్ పర్సన్స్ వస్తారు. అవునండి. సో, వాళ్ళ దగ్గర మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు? అయితే రెగ్యులర్‌గా మన దగ్గరకొచ్చే కస్టమరు మనల్ని నమ్ముకొని వచ్చే కస్టమర్‌కైతే ఒక రూ. 10 అటు ఇటుగా మనం ఇచ్చే ఛాన్స్ ఉంది. హ్మ్. లేదు అంటే మన రేట్ మాత్రం వాస్తవంగా మనం మార్కెట్‌లో లేని రేటే తక్కువ పెట్టినాము. రూ. హ్మ్. 450 అంటే అసలెక్కడ లేదు బయట. హ్మ్. హ్మ్. ఇంకా చూసి ఇయ్యొచ్చు. మనల్ని నమ్ముకొనొస్తారు. దూరం హ్మ్. నుంచొస్తారు. హ్మ్. అలాంటోళ్ళకు ఒక రూ. 5, 10 మనం అటు ఇటుగా ఇవ్వచ్చు. ఇబ్బందేం లేదు. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో ఎంత నడుస్తుంది సార్? ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి రూ. 550 చెప్తున్నారండి లైవ్‌లో. ఆ! 520 లాస్ట్ అంటుర్రు. ఓకే. అట్లా చేస్తున్నారు. రకరకాల బిజినెస్ అంటే కొంతమంది 500 కూడా ఇస్తున్నారు. 510కి ఇస్తున్నారు. హ్మ్. 500 అయితే తగ్గట్లేదు. హ్మ్. అది. మీరైతే మాత్రం ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక 40-50 కావాలంటే పొట్టేళ్ళు మీరెలా ట్రాన్స్‌ఫర్ చేస్తారు? నాకు బిఫోర్ ఒక 4, 5 రోజులు అంటే మన దగ్గర ఎప్పుడు 100, 120 వరకైతే స్టాక్ ఉంటాయండి. హ్మ్. సడెన్‌గా అతనొచ్చినా కూడా మనం ఇచ్చేటువంటి పరిస్థితే ఉంది. హ్మ్. ఉంటాయి కాబట్టి స్టాక్ ఉంది కాబట్టి. ఓకే. లేదు బిఫోర్ ఒక 2, 3 రోజుల ముందు లేదంటే ఒక 4, 5 రోజుల ముందు చెప్పినా హ్మ్. అతనికి ఏర్పాటు చేస్తాం. ఏ సైజ్ కావాలి? ఎంత వెయిట్ ఉండాలి? హ్మ్. అది అతని దగ్గర నుంచి మనం తీసుకొని కంప్లీట్‌గా ఏదైతే సైజ్ ఆయనకు అవసరం ఉందో ఓకే. అవే మనం తెప్పించి ఇవ్వడం జరుగుతది. ఓకే. అసలు మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు సార్? అంటే మా మీరు ఇప్పుడు ఇక్కడుండేవి మొన్నటి వరకైతే బక్రీద్ కనుక సేల్ చేస్తారు. బట్ ఓకే. ఇప్పుడు ఎలా చేయగలుగుతారు? ఇప్పుడొచ్చేసి మనం ఇప్పుడు రెస్టారెంట్లు, హ్మ్. తర్వాత హోటల్స్, హ్మ్. తర్వాత కొంతమంది మనకు వీళ్ళున్నారండి కటింగ్ షాప్ వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళు గూడా మనకు రెగ్యులర్‌గా మీకు వచ్చేటువంటి కన్సల్ట్ అవుతారా? లేకపోతే మీరే హ్మ్. కన్సల్ట్‌లు అవుతారు. హ్మ్. ఇట్లా దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకు పోతాం ఇగ. ఓకే. ఇక తర్వాత పండుగలు వస్తున్నాయి. హ్మ్. ముత్యాలమ్మ పండుగని, తర్వాత హ్మ్. ఇండ్లల్ల ఫంక్షన్‌లని హ్మ్. ఇలాంటివి గూడా ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు. మీరు సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ప్రతి విషయానికి పొట్టేలు అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు ఖచ్చితంగా ఉంటుంది. సో, మీరు ఇప్పుడు ఆషాఢం కూడా వస్తుంది. సో, దాని గురించి ఏమైనా చెప్తారు? ఆషాఢ మాసంలో మాకు పండగలెక్కువుంటాయండి. హ్మ్. దానివల్ల మా దగ్గర ఖచ్చితంగా తెలంగాణ జిల్లాలలో ఎక్కడైనా సరే తెలంగాణలో హ్మ్. ఆహ్, బారసాలలు గాని, లేదంటే పండుగలొస్తే ఖచ్చితంగా ముక్క ఉండాల్సిందే. హ్మ్. ఏ చిన్న కార్యక్రమమైనా సరే అవును. ఖచ్చితంగా తెలంగాణ అంటేనే ముక్క ఖచ్చితంగా చొక్కా కామన్. ఖచ్చితంగా గొర్రెపోతులు గాని, మేకపోతులు గాని ఇట్లా కోస్తుంటారు. హ్మ్. దానివల్ల మనం ఇబ్బందేం లేకుండా సో, పోవచ్చండి. మీకింక ప్రాబ్లమ్ అనేది లేదనమాట. లేదండి. సో, ఈ షెడ్‌లో ఎన్ని పడతాయి సార్? కరెక్ట్‌గా మీరు మనం ఫిల్ చేసుకుంటే? నార్మల్‌గా యేసుకుంటే 120 పడతాయి. 120 పడతాయి. హ్మ్. లేదు కొంచెం టైట్ ఉన్నా పర్వాలేదు అనుకున్నప్పుడు హ్మ్. 150 వరకు యేసుకోవచ్చండి. ఓకే. అంత కెపాసిటీ ఉంది. ఓకే. మీరు అంటే ఓన్లీ 150కి సంబంధించి చేసుకున్నారు. ఇంకా ఎక్కువ అవునండి. చేయాలనుకోవడం లేదు. అవునండి. ఓకే. కొంచెం ఫస్ట్ టైమ్ గాబట్టి ఫ్యూచర్‌లో ఇంకా మన బిజినెస్ డెవలప్‌మెంట్‌ని బట్టి హ్మ్. అవసరమైతే పక్కన ఇంకా ఒకటి గాని, 2 గాని షెడ్‌లేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఓకే. ఆ!
మీరు ఇచ్చే ఫీడ్ కూడా మంచి క్వాలిటీ ఫీడ్ ఇస్తున్నారు సార్. అందుకోసం ఇవి మీకు అంత గ్రోత్ వస్తున్నట్టుగా ఉన్నాయి. ఓకే. ఇంకా మీరు కొరమేను అంటున్నారు. కొరమేను కూడా అక్కడ వేసుకుంటారా? వేస్తామండి. ఖాళీ వేసుకుంటారు. ప్లేస్ ఇంకొక పావు ఎకరా ఉంది. ఎస్. పావు ఎకరాలో కొరమేను పెంచాలనే ఆలోచనలో ఉన్నాము. ఎస్. ఖచ్చితంగా అది కూడా చేస్తాం త్వరలో. ఈ కొరమేను వేసేటప్పుడు మాత్రం మనం కూడా వీడియో అయితే తప్పనిసరి మళ్ళీ ఖచ్చితంగా చేద్దాం. మిమ్మల్ని కొరమేను పిలుస్తా వీడియో కదా. కూడా. అండ్ మీరు ఇంకా కావాలంటే మీకు స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ ఉంటది. వీళ్ళ అడ్రస్ కూడా ఇస్తాను. మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. తీసుకోవడమే కాకుండా మీరు వచ్చి క్వాలిటీ చూసుకోండి ఫస్ట్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ చూసుకోండి. వీళ్ళు ఏ విధంగా పెంచుతున్నారో చూసుకోండి. వీళ్ళ షెడ్ కూడా చాలా షెడ్లు ఎలా ఉంటాయంటే చాలా స్మెల్ వచ్చేస్తాయి. ఈ షెడ్ చాలా నీట్ గా ఉంది. మనుషులకు కూడా చాలా ప్రశాంతంగా అంత నీట్ గా ఉంది. అంటే మీరు అనొచ్చు 1 మంత్ కదా అలానే ఉంటది. 1 ఇయర్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది అనొచ్చు. బట్ 1 ఇయర్ అయినా 1 మంత్ అయినా మేము ఇలానే మెయింటైన్ చేస్తాం అని అది మాత్రం చెప్తున్నారు వీళ్ళు. కరెక్ట్ అండి. ఉమ్. అది అందులో కాంప్రమైజ్ అయ్యేది ఏముండదు. ఉమ్. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటది. ఓకే. మెయింటెనెన్స్ లో ఎక్కడ తగ్గేది ఉండదు. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మీలాగే వచ్చే కొత్తగా ఎవరైనా యువ రైతు రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఎలా స్టార్ట్ చేయాలని చెప్తారు? అదండి. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ చెప్పడం ఏందంటే, ఇట్లా జేసుకోవాలి, అట్లా జేసుకోవాలని చాలా మంది చెప్తుంటారు. హ్మ్. హ్మ్. నా సొల్యూషన్ కూడా ఏందంటే, ఫస్టే కొంచెం అవగాహన రావడం కోసం, ఏ బిజినెస్ అయినా, ఏ వ్యాపారం పెట్టాలనుకున్నా హ్మ్. ఫస్ట్ ఎవరికీ అనుభవం ఉండదు. అందులోకి దిగిన తర్వాత అనుభవం ఉంటది. హ్మ్. కాపోతే 1 నెలో, 2 నెల్లో, 3 నెల్లో చూసుకొని తీసేద్దామంటే అది కుదరని పని. హ్మ్. కొంచెం ఆటుపోట్లుంటాయి. అవును. లాభ నష్టాలుంటాయి ఏ బిజినెస్‌లోనైనా. అవును. తర్వాత సేల్స్ విషయం. హ్మ్. మన దగ్గర ఇప్పుడు కొంతమంది సేల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. హ్మ్. కొంతమంది తక్కువ పోతుంటాయి. హ్మ్. అట్లా నిలబెట్టుకోవాలి. దాన్ని మనం తట్టుకొని నిలబడగలిగితే భవిష్యత్తులో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. హ్మ్. ఫస్ట్ ఒక 30-50 వరకు అంటే ఎలివేటెడ్ షెడ్ మాత్రం ఖచ్చితంగా ఏసుకోవాల్సిందే కొత్త వాళ్ళు మార్కెట్‌లోకి వచ్చేవాళ్ళు. హ్మ్. ఏసుకున్నప్పుడు ఒక 30-50 స్టార్ట్ చేసుకొని, ఆ తర్వాత మెల్లమెల్లగా 10, 20, 10, 20 మన సేల్‌ని బట్టి హ్మ్. అవతల కస్టమర్ అడిగే దాన్ని బట్టి మనం పెంచుకోవచ్చు. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. యెస్. ఇప్పటివరకు మీరు చూసారు కదండీ! వీరస్వామి గౌడ్ గారైతే ఎంత చక్కగా వివరించి చెప్పారో. వీళ్ళైతే కేవలం 100 తెచ్చారంట. అది కూడా వీళ్ళ అదృష్టం ఏంటంటే బక్రీద్ సీజన్‌లో తెచ్చారు. అది కూడా ఇది తెలంగాణ కనుక బక్రీద్ సీజన్‌లో చాలా వేగంగా సేల్స్ అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ విడత కూడా తెచ్చారు. ఇవి కూడా 100 తెచ్చారు. అండ్ వీళ్ళు యేసుకునే షెడ్ చూసుకుంటే మీరు 8 లక్షలు అయిందంట. హాఫ్ ఎకరాలో యేసుకున్నారు. 8 లక్షలు అయింది. ఇంకా వీళ్ళు ఇంకా హెవీగా చేయాలనుకుంటున్నారు. ఇక్కడైతే ప్రెజెంట్ ఈ షెడ్‌లో అయితే 120 నుంచి 150 పట్టే అవకాశాలైతే ఉన్నాయి. చాలా నీట్‌గా హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు అక్కడ ఒకవేళ వేసుకోవాలనుకుంటే అక్కడ వేసుకుంటారా? అవునండి. ఇంకో షెడ్? దీని పక్కన గాని అక్కడ ఒకటి ఇంకా 2 ఓకే. షెడ్‌లు పడతాయండి మనకి. ఓకే. ఇంకొక షెడ్ వేసుకోవాలనుకుంటే దీని సైడ్ అయినా వేసుకుంటారు. దీని ఫ్రంట్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ అది వేసుకున్నా మనం ఇంకో వీడియో కూడా చేయొచ్చు. చేసి మీకు చూపిస్తాను. అలాగే చూస్తూ ఉండండి మంచి మంచి వీడియోల కోసం మన కేకే టీవీ అగ్రికల్చర్ ఛానల్.